ఎందుకు నిలబడదాం అనుకుంటున్నా అంటే అంటే నేను ఇంకా ముందు చేయాల్సిన పనులు ముందు ఎన్నో చేయాలి పనులు. అరే వీడు చేస్తాడు, వీళ్ళ ఫాదర్ లెక్కనే చేస్తాడు అనేది ఒక నమ్మకం రావాలంటే ఫస్ట్ కార్పొరేటర్ గెలిచి నేను ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి. ప్రజా సమస్యలపై సీరియస్గా రాజకీయం చేద్దాం అనుకుంటురా, లేకపోతే ఏదో నాన్నగారి పేరు చెప్పుకొని సెంటిమెంట్ పాలిటిక్స్ చేద్దాం అనుకుంటురా అంటే ఏం చెప్తారు? ఇంకేం సెంటిమెంట్ ఉందండి? అంటే ఇప్పుడు మా ఫాదర్ చనిపోయిన ఒక 2-3 మంత్స్కే మన ఎలక్షన్ ఉంటే సెంటిమెంట్ అంటారు. ఇన్ని రోజులు అవుతుంది, ఇంకెప్పుడు ఎలక్షన్ వస్తుందో తెలియదు, అప్పుడేం సెంటిమెంట్ ఉంటుందండి? ఎంపీ గారు మాకు బాగా సహకరిస్తున్నారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వారి లెటర్ పైన వారితో చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మేము ముందటికి వస్తున్నాము. అట్లనే చేస్తున్నాం కూడా. మా ఫాదర్ ఇది చనిపోయినప్పుడు కూడా తర్వాత కూడా మేము దాదాపు ఒక 5-6 లెటర్లు పెట్టినాం. అదేం మేము చూపించుకోవాలనుకోవట్లేదు. పని చేస్తాం, మీరు పనితనం చూడండి అంతే. వంగ మధుసూదన్ గారు మీ నాన్నగారు ప్రతి కాలనీలో కాలనీ సంక్షేమ సంఘ నాయకులతోటి మంచిగా మమేకమై ఉండేది. కానీ మీరెందుకు కాలనీ సంక్షేమ సంఘం వాళ్ళతోటి అంత ఫ్రీగా ఉండలేకపోతున్నారు? అట్లేం లేదండి. అయ్యో మీకు ఓవర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని తప్పది. ఎక్కడ పోయినా కానీ రెస్పాన్స్ బాగుంది. ఇప్పుడు ఏమైపోతుంది అంటే అండి, నేను కూడా కొన్ని చూసుకోవాలి. నా ఏజ్ పరంగా కూడా వాళ్ళంతా పెద్దవాళ్ళు, దాని తగ్గట్టుగానే మాట్లాడాలి. ఇప్పుడు నేను పోయి నా ఏజ్ వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడలేను. పెద్దోళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలో అట్లనే మాట్లాడాలి. అట్లనే వాళ్ళందరూ ఇంప్రెస్ అవుతారు. అట్లనే బాగుంది, ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది. నేనేంటంటే ఊకే ఆ రీల్స్ పెట్టుకొని నేను ఏం చేస్తున్నా చూపించుకొని అవన్నీ షోటప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను. డైరెక్ట్ నేను పని చేస్తా, రిజల్ట్ మీరు చూస్తారు. నాన్నగారు చనిపోయిన తర్వాత బీజేపీ పార్టీ నుంచి మీకు ఎటువంటి కమిట్మెంట్ ఇచ్చారంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్కరు కేంద్ర స్థాయి నాయకులు కానీ, రాష్ట్ర స్థాయి నాయకులు కానీ, జిల్లా స్థాయి నాయకులు కానీ, నేను ఎవరైనా కలవకపోతే కూడా వాళ్ళే నాకు కాల్ చేసి ఒకసారి వచ్చి కలువు, నన్ను పోయి కలిసిన తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి, నీతోటి మేము అందరం ఉన్నాం అని బాగా మోటివేట్ చేసి, పార్టీ బాగా మోటివేట్ చేస్తుందండి మమ్మల్ని. నువ్వు చెయ్యి, నువ్వు ఇంకా కొత్తగా ఏం చేయాలి, ఎట్లా నీకు ఆ కనెక్ట్ వస్తుంది. మన ఈటల రాజేందర్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కానీ, ఎంపీ లక్ష్మణ్ గారు కానీ, వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేసి. మీ జిల్లా అధ్యక్షులు? మాకు జిల్లా అధ్యక్షుడు ఎవ్రీడే మమ్మల్ని మోటివేట్ చేస్తూనే ఉంటారండి. ఈచ్ అండ్ ఎవ్రీడే నేను ఎక్కడ పోయి ఏం మాట్లాడాలి అనేది, నువ్వు ఇట్లా మాట్లాడితే బాగుంటుంది. వనపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు నువ్వు ఇట్లా మాట్లాడితే బాగుంటుంది, నువ్వు ఇట్లా చేస్తే బాగుంటుంది, నువ్వు ఇట్లాంటి ప్రోగ్రాంలల్లో ఇట్లా కొంచెం ఉంటే బాగుంటుంది, నేర్చుకోవాలి ఇవి నువ్వు అని చెప్పి బాగా పూజ చేస్తారండి. ఇదే ఉమ్మడి చంపాపేట డివిజన్ నుంచి మీ బీజేపీ పార్టీ నుంచి అనేక మంది కూడా కొంతమంది టికెట్ ఆశిస్తున్నారు కార్పొరేటర్గా. మరి వాళ్ళని కాదని మీకు ఇచ్చే అవకాశం ఉందా? అంటే సర్వే ప్రకారం ఎవరు గెలుస్తారనుకుంటే వాళ్ళకే ఇస్తారండి. ఎవరికి ఇచ్చినా మేము పనిచేయడానికి రెడీ ఉన్నాం. అట్లా నాకే రావాలి, నాకు ఇవ్వకపోతే నేను చేయను అట్లాంటివి ఏం లేవు. ఏంటంటే నాది ఏంటంటే నేను మా ఫాదర్ అడుగుజాడల్లో నడవాలి. మా ఫాదర్ ఇంకేమేమి చేయలేకపోయారో అవన్నీ నేను చేసి చూపించాలి.